గారు ఎస్ టఫ్ ఫైట్ ఇస్తున్నారు కానీ అంతా కూడా తానే తన భుజాల మీదే మోస్తున్నారు రేవంత్ రెడ్డి అనే ఈక్వేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే టీపీసీసీ చీఫ్ కావచ్చు, సీఎం కావచ్చు, అంతకు ముందు పార్టీని ఈ స్థాయిలో తీసుకొచ్చిన పర్సన్ కావచ్చు, మీరు ఈక్వేషన్స్ ఏం చెప్పినప్పటికీ కూడా అగ్రనేతల కంటే రేవంత్ రెడ్డి ఎక్కువగా ఫోకస్ పెట్టారు. తెలంగాణలో 14 స్థానాలు సంపాదించి కేంద్రానికి ఇవ్వాలి, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి, ఇదే మీ టార్గెట్ కింద కనిపిస్తుంది. నిన్న అమిత్ షా చేసిన కామెంట్స్ గురించి ఫస్ట్ మాట్లాడదాం, ఆఫ్టర్ దట్ మిగిలిన ఈక్వేషన్స్ గురించి మాట్లాడదాం. ఆశా గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికలు కానీ తెలంగాణలో అంత భాగంగా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అట్లాగే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అట్లాగే ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నట్టుగా మాకు కనిపిస్తూ ఉన్నది. నేను దాదాపుగా 11 లోక్సభ నియోజకవర్గాల్లో నా టీం వేసుకుని నేను తిరిగినాను. నాకు పార్టీ కొన్ని బాధ్యతలు ఇచ్చింది. మిత్రులు శేషు చెప్పిన అంచనా అనేది దాదాపుగా రియాలిటీకి దగ్గరగా ఉన్నది. వారు ఏదైతే టఫ్ ఫైట్ అని అంటున్నారో ఆ నియోజకవర్గాల్లో కూడా మేము లాస్ట్ 48 అవర్స్ పైచేయికి వచ్చాము. మేము దానికి రీజన్స్ ఉన్నాయి కొన్ని. ఒక రీజన్ ఏంటంటే ప్రధానంగా రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చాము. మేము సహజంగా రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది తమాషా వ్యవహారం కాదు. ఎందుకంటే కేసీఆర్ ఓడిపోతాడన్న విషయం కూడా ఎవరు జీర్ణించుకోలేకపోయినారు. ఎక్కడ విశ్లేషణలో కూడా కేసీఆర్ ఓడిపోతాడని మేము ఎవరైనా మాట్లాడితే అది అసంభవం అనుకున్నారు. అసంభవాన్ని మేము సంభవం చేశాం. సంభవం చేసి మేము అధికారంలోకి వచ్చాం. సహజంగా కేసీఆర్ను ఎట్లయితే మేము ఓడగొట్టగలిగామో ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో కూడా మనకి పెరుగుతున్న నిరుద్యోగం కానీ, పెరిగిన నిరుద్యోగం కానీ, అట్లాగే మనకి ఆదాయ అసమానతలు విపరీతంగా కనబడడం కానీ, అట్లాగే గ్రౌండ్ రియాలిటీ ఇష్యూస్ ప్రజలు ఏవైతే కోరుకున్నారో దానికి భిన్నంగా మనకి ఎన్డీఏ కూటమి పరిపాలన కానీ, తగ్గిన గౌరవ ప్రధాని మోడీ గారి చరిస్మా కానీ, ఇవన్నీ మాకు అనుకూలించిన అంశాలు. అలాగే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు ఏ నడకైతే భూమి మీద నడిచాడో రాహుల్ గాంధీ గారు, ఈరోజు ఆయన బేసికల్గా ప్రజల యొక్క మన్నన పొందాడు. మీరు అనుకున్నట్టుగా తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు ఏమైందంటే సహజంగా వీరు మా ముఖ్యమంత్రితో పాటుగా మా పీసీసీ ప్రెసిడెంట్ కూడా. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడంలో వారి పాత్ర చాలా గణనీయమైంది, కీలకమైంది. ఒక పేద బండికి ఇరుసులాగా పనిచేశాడు ఆయన. కాబట్టి సహజంగా రేవంత్ రెడ్డి గారికి క్రేజ్ ఉంది, ప్రజలకు వారి పట్ల నమ్మకం ఉన్నది. ఇంకా 5 సంవత్సరాలు ఈ పరిపాలనను లీడ్ చేసి మేము మరొక 5 సంవత్సరాలు అధికారంలో రావడానికి మేము పునాదులు వేసుకుంటా ఉన్నాం. కాబట్టి సహజంగా ఆయన మా ప్రచార కేంద్రానికి ఆయన కేంద్ర బిందువు అవుతాడు. అదే సందర్భంలో రాహుల్ గాంధీ గారిని మేము తీసుకొచ్చాం, ఇక్కడికి ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చాం. తర్వాత మీరు చెప్పిన అమిత్ షా గారి కామెంట్స్ అవుతున్నాయి, వాటి మీద మాట్లాడేందుకు ఏమీ లేవు. ఎందుకోసం అంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు మేము భిన్నంగా అనుకుంటున్నాం. అవేంటంటే ఇప్పటివరకు 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి ఆశా గారు. ఈ 17 సార్లు జరిగిన లోక్సభ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య జరిగాయి. కానీ ఇప్పుడు జరుగుతుంది 18వ లోక్సభ ఎన్నిక. ఇది భిన్నమైంది. ఎందుకు భిన్నమైందంటే 18వ లోక్సభ ఎన్నిక పేదలకు ధనికులకు మధ్య జరుగుతున్న ఎన్నికగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. ఒక ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే వ్యవస్థకి, నియంతృత్వాన్ని కాపాడుకునే వ్యవస్థకి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా మేము చూస్తున్నాం. రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళకి, రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే వాళ్ళ మధ్య జరుగుతున్న ఎన్నికగా మేము చూస్తూ ఉన్నాం. అదే నేపథ్యంలో ఈ ఎన్నికలు ఏవైతున్నాయో ఒక పరివర్తనకు మార్గంగా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి మిగతా వాళ్ళు చూడడానికి మేము చూడడానికి తేడా ఉన్నది. నిజంగా అమిత్ షాకి అభివృద్ధి మీదే చిత్తశుద్ధి ఉంటే గౌరవ ప్రధాని మోడీ గారు ఇక్కడికి వచ్చారు, ఎక్కడ అభివృద్ధి గురించి మాట్లాడినారు ఆయన? అట్లాగే అమిత్ షా గారు కూడా చాలాసార్లు ఇక్కడికి వచ్చారు, అభివృద్ధి మీద ఎక్కడ మాట్లాడినారు? అభివృద్ధి అనేది వాళ్ళ ఎజెండా కాదండి. అభివృద్ధి అనేది వాళ్ళ ఎజెండా కాదు. చివరికి మోడీ గారి వ్యాఖ్యలు ఎక్కడి వరకు పోయినాయంటే అదానీ అంబానీలు రాహుల్ గాంధీకి ట్రంకుల నిండా డబ్బులు పంపించినట్టు ఆయన చెప్పాడు. నిజంగా అదే నిజమైతే మీ డిమానిటైజేషన్ ఏమైపోయింది? నిజంగా ట్రంకుల కొద్ది డబ్బులు మా దగ్గరికి వస్తే మీ ఈడీలు, మీ సంబంధించిన మీ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎడిపోయినాయి మీ. అట్లాగే ఆయన చెప్పిందే నిజమైతే రాహుల్ గాంధీ గారు ఓపెన్గా ఛాలెంజ్ చేశారు కదా. ఏమని ఛాలెంజ్ చేశారు అంటే నిజంగా మీరు అన్నదే నిజమైతే పంపించండి. మీరు ఏ సిఐడిని పంపిస్తారో, ఏ సిబిఐ ఎంక్వైరీని పంపిస్తారో, ఏ ఈడీలను పంపుతారో, ఏ జేడీలను పంపుతారో పంపండి అని చెప్పినాడు. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో 10 సంవత్సరాలు వాళ్ళ పరిపాలనలో ఉన్నారు. వాళ్ళ విధానాల మీద చర్చ జరిగినప్పుడు మనం అందరూ ఆహ్వానిస్తూ ఉంటాం. మనం వాళ్ళకి సంబంధించిన అభివృద్ధి మీద చర్చ జరిగినప్పుడు మనం ఆహ్వానిస్తూ ఉంటాం. కాబట్టి ఆ డైలాగులు వాళ్ళకి కొత్త అభివృద్ధి జరగలేదంటారా, లేదంటే దేశవ్యాప్తంగా అభివృద్ధి జరగలేదు? దేశవ్యాప్తంగా జరిగే తెలంగాణకి చాలా పర్టికులర్ ఏంటంటే విభజన మోడల్ డెవలప్మెంట్ జరగాలి, అందుకే మేము ప్రధానితో మాట్లాడుతున్నామని చెప్పి సీఎం డెవలప్మెంట్ కాలేదు. ఒకటే విషయం చెప్తున్నాను ఆశ గారు, విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా బీజేపీ నెరవేర్చలేదు. పైపెచ్చు మోడీ గారు ఏమన్నారంటే 3 సందర్భాలు అన్నారు. ఒకసారి ఏమన్నారంటే ఎల్బీ స్టేడియంలో మీటింగ్ అయినప్పుడు 2014 ఎలక్షన్స్ ముందు తల్లిని చంపి బిడ్డను తీసుకొచ్చన్నారు. అంటే ఏర్పడిన తెలంగాణను వ్యతిరేకించారు.
ఇంకోసారి లోక్సభ డిబేట్లో ఆయన ఏమన్నాడంటే తలుపులన్నీ మూసేసి తెలంగాణ ఏర్పాటు చేశారన్నాడు. మరొకసారి అమరావతి దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమి ఇచ్చారు, అమరావతికి మట్టి ఇచ్చారు, కర్ణాటకకు ఖాళీ చెంపిచ్చారు, తెలంగాణ గాడిద గుడ్డు ఇచ్చారు. ఆయన అమరావతి రాజధాని ఓపెనింగ్ వచ్చి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చి ఉత్తర రాష్ట్ర విభజన పూర్తిగా వ్యతిరేకించారు. బీజేపీ సపోర్ట్ చేసింది, నేను మళ్ళీ చెప్తున్నాను. నేను అప్పుడు బీజేపీ నాయకుడిగా సపోర్ట్ చేయడం బట్టే మీకు తెలంగాణ ఉద్యమకారులు చేయట్లేదు. కానీ మోడీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే ఆయన వ్యతిరేకించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకించిన ఆయన తెలంగాణ అభివృద్ధి మీద కట్టుబడి ఉంటారనేది మనము ఎండమావిలో నీళ్ళని వెతుక్కోవడం తప్ప మరేం లేదు. కాబట్టి మేము 10 సంవత్సరాల బీజేపీ ఫెయిల్యూర్ మీద మేము ఎలక్షన్స్ పోతున్నాం. మేము అట్లాగే విభజన చట్టంలోని హామీలు మీరు ఎందుకు విభజన చట్టంలోని హామీలని రాసింది మా కమిటీ. అప్పుడు ఇది మనకి యూపీఏ గవర్నమెంట్ 2 ఉంది కాబట్టి ఈ విభజన చట్టంలోని హామీలను మీరు ఎక్కడ నెరవేర్చాలని క్వశ్చన్ చేస్తున్నాం మేము. అదే నేపథ్యంలో ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాం మేము. 10 సంవత్సరాల టైంలో మీరు తెలంగాణకి ఇచ్చిన కొత్తదేంటి, తెలంగాణ అభివృద్ధి కోసం మీరు కట్టుబడి ఉన్నదని మేము అంటున్నాం. మా ప్రశ్నలను వాళ్ళు ఎదుర్కోలేక చివరిగా మేము ఏమన్నామంటే ఓవరాల్గా మీరు ఏమైపోయారంటే ఈ దేశంలో భారత రాజ్యాంగం సామాజిక న్యాయాన్ని వాగ్దానం చేసింది. న్యాయం అనేది చాలా కీలకమైన ధర్మం అన్నిటికన్నా. జస్టిస్ అంటే మనకి లాటిన్ భాషలో కానీ గ్రీక్ భాషలో కానీ ఏం చెప్పబడతా ఉందంటే ఎవరికి చెందాల్సింది వారికి చెందడమే న్యాయం. ఆ సామాజిక న్యాయం ఇక్కడ అనేక వర్గాలు సామాజిక న్యాయాన్ని దూరమైనారు కాబట్టి ఆ సామాజిక న్యాయాన్ని మేము చేస్తాం, దానికోసం కులగణన చేస్తామని మేము చెప్పాము. సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ ఈరోజు కులగణన వ్యతిరేకిస్తాం కాబట్టి దాన్ని మేము అస్త్రంగా తీసుకున్నాం. రేవంత్ రెడ్డి గారు బలంగా తీసుకొచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా దాని మీద చర్చ జరుగుతున్నది. దాని మీద మాట్లాడవాలండి అమిత్ షా గారిని మేము సంతోషపడతాం. కానీ ప్రజలకు సంబంధం ఫైట్ అనేది ఇప్పుడు తెలంగాణ స్టేట్ వరకు మాట్లాడితే మాత్రం బీజేపీతోనే అంటారు. అంటే పూర్తిగా అట్లా కూడా లేదండి. అంటే బేసికల్ గా నేను తిరిగాను కాబట్టి బీజేపీతో ఎక్కువగా పోటీ ఉంది ఎక్కువ స్థానాల్లో. కానీ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో బీఆర్ఎస్ కి ఇంకా గణనీయమైన ఓటింగ్ ఉంది. ఫైటింగ్ ఈస్ గోయింగ్ ఆన్. కాకపోతే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ బాగా తేడా ఉంది. ఉత్తర తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ కొన్ని హాట్ కామెంట్స్ చేస్తుంది. అండ్ కేటీఆర్ కూడా మీరైతే 6 గ్యారంటీలను ముందుకెళ్లారో 6 గ్యారంటీలకు సంబంధించి ఒక ఈ క్వశ్చన్ చెప్పుకొచ్చారు. క్యాండిల్స్, టార్చ్ లైట్స్, ఇన్వర్టర్స్, పవర్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా అంటే 6 చెప్పుకొచ్చారు అన్నమాట. 6 గ్యారంటీలు ఇవి కరెంట్ కట్స్ అనేది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం రియాజ్ గారు ఆఫ్టర్ తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ సాధించక ముందు ఇదే కరెంటు కోతలకు సంబంధించి మాట్లాడిన విషయాలు మనకు తెలిసిందే. కేసీఆర్ వచ్చినది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పవర్ కట్స్ లేవు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ విధంగా పవర్ కట్స్ వస్తున్నాయి అనేది మిమ్మల్ని సింపుల్ గా ప్రశ్న అడుగుతున్నానండి. ఇంకా నాకు అసెంబ్లీకి సంబంధించిన ఇంకొకటి ఆరిపోలేదు. మేము ఇప్పుడు ఒకటే అంశం మనం మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఇక్కడ చర్చ నిర్వహిస్తున్నారు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. కాంగ్రెస్ పవర్ లోకి వచ్చినాక మీ స్టూడియోలో ఎన్నిసార్లు పవర్ కట్ అయిందో ఒకసారి మన ఇద్దరం మాట్లాడుకుందాం. మా ఇంట్లో అయితే డైలీ కట్ అవుతుంది. నేను చెప్తున్నాను ఎన్నిసార్లు పవర్ కట్ అయిందో మనం మాట్లాడుకుందాం. ఇదే కెమెరా తీసుకొని ఊళ్ళకి పోదాం. మనం ఎన్ని ఇళ్లలో 0 కరెంట్ బిల్ ఇచ్చిందో మనం అనుకుందాం. మనం జీరో పవర్ బిల్స్ గురించి మాట్లాడలేదు, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ గురించి కానీ లేదంటే ఆర్టీసీ గురించి కానీ నేను క్వశ్చన్ చేయట్లేదు. కేవలం పవర్ కట్ గురించి బలంగా ఉంది. ఆయన కేసీఆర్ గారు సూర్యాపేట పోయి పవర్ లైన్ టెంట్ వేసుకొని ఆయన ఏం చేశారంటే జనరేటర్స్ పెట్టుకొని ఆ జనరేటర్ రిపేర్ అయితే కరెంట్ లేదని దృశ్యాలు ప్రదర్శిస్తే అది ఆశాస్పదం. కాంగ్రెస్ ప్రతినిధిగా కాకుండా సామాన్య వ్యక్తిగా చాలా చెప్తున్నాను. తెలంగాణ స్టేట్ పవర్ కట్స్ జరుగుతున్నాయి, అస్సలు జరగట్లేదు, అస్సలుకే లేవు. మళ్ళీ చెప్తున్నాను ఈ రోజు తెలంగాణ ప్రజలు అత్యంత అద్భుతమైన స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నారు. తెలంగాణ సమాజము స్వేచ్ఛ కోసం పరితపించే సమాజం. ఒక సర్వాయి పాపన్న గౌడ్, ఒక సమ్మక్క సారక్క, షేక్ బందగి స్వేచ్ఛ కోసం ఆవుతైన నేల ఇది. కాబట్టి ఎప్పుడైతే కాంగ్రెస్ పవర్ లోకి వచ్చిందో గడి గోడలను కూల్చడమే సింబాలిక్ గా మేము స్వేచ్ఛను ఆస్వాదిస్తామని చెప్పడం. మనం ఎక్కడికైనా పోదాం, ఎంత స్వేచ్ఛ, ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు. అప్పుడు స్వేచ్ఛ గురించి కేవలం పవర్ కట్ గురించి మాత్రం మాట్లాడతాం. మీకు బహుశా నేను అనుకుంటాను కదా, ఇంటెన్షన్ గా బురద జల్లడం ఇష్టం ఉన్న వాళ్ళు చెప్పే ప్రకటనలు అవి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మిమ్మల్ని. బహుశా మీ మీటర్ లో ప్రాబ్లం ఉంటుంది, ఓల్డ్ సర్వీస్ వైర్ ఉంటుంది. వచ్చేసి ఎలక్ట్రీషియన్ మీ ఇల్లు అడ్రస్ చెప్పండి, నేను పంపిస్తాను. అంటే 3 నెలల ముందు మీ ఇంట్లో ప్రాబ్లం అయి ఉంటుంది.
మీరు మీ ఇంట్లోనే అడ్రస్ చెప్పండి. apartment లోనా? నేను నా మళ్ళీ ఏరియాలోనా? చెప్తున్నా- మళ్ళీ చెప్తున్నాను, మీ ఇంట్లో ప్రాబ్లం ఏముంటది, మీ ఇంట్లో అడ్రస్ చెప్పండి, ఎలక్ట్రీషియన్ పంపిద్దాం, బహుశా అవి సరి చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం. ఓకే, నాకు చాలా clear కొన్ని చెప్తాను. కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చాలా- వాళ్ళ దగ్గర చాలా- నుంచి చాలా కూడా clear చెప్తాను. ఎందుకంటే చాలా ఇళ్ళలో ఇదే చాలా కంప్లైంట్ clear గా ఉంటుంది. నేను తెలంగాణ ఉద్యమకాలంలో కాదు రియాజ్ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకటి ప్లీజ్ నన్ను కంక్లూడ్ చేయనివ్వండి. మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా ఇళ్లలో కంప్లైంట్స్ ఉంటాయి. ఈ చాలా ఇళ్లలో మీటర్స్ కంప్లైంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మీటర్స్ కంప్లైంట్స్ అని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీ గవర్నమెంట్ లో ఈ 3 నెలల కాలంలోనే మీటర్ ప్రాబ్లమ్స్ లేదంటే కనెక్షన్స్ ప్రాబ్లమ్స్ ట్రాన్స్ఫర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా, ఎందుకంటే సమ్మర్ గతంలో కంటే ఉష్ణోగ్రతలు బాగా తీవ్రంగా ఉన్నాయి. ఇది మే నెల కాబట్టి ఫస్ట్ అవి క్లియర్ చేయాల్సిందిగా మా నుంచి విన్నపం. మా నుంచి కూడా ఒక సబ్మిషన్ మీకు. బహుశా మీరు ఎప్పటికీ ఏసీ రూమ్లలో ఉంటారు కాబట్టి బయట ఏమైందో తెలియట్లేదు మీకు. చక్కగా వర్షం కురిసింది, వాతావరణం అంతా చల్లబడ్డది. వర్షం ఎప్పుడైనా కూడా శుభానికి సూచిక కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. మీరు కొంచెం ఏసీ నుంచి బయటకు వచ్చి మాలాగా ఎండలో తిరిగినప్పుడు, ఎలక్షన్ లో తిరిగినప్పుడు నిజంగా మీకు మా విలువ తెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ విలువ తెలుస్తుంది. మీరు కూడా కొంచెం అట్లా విజిట్ చేయవలసిందిగా నేను కూడా మిమ్మల్ని ప్రశ్నలు విజ్ఞప్తి చేస్తున్నాను. స్టూడియోలో ఉంటుంది 1 hour డిబేట్ లోనండి, మీతో అంతా బయట ఉంటాం. 24 hours బయట ప్రజలతో ఉండేవాళ్ళం కదా, బయట ఏమైతుందో మాకు బాగా తెలుసు. మీతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు కదా, కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే కాదు కదా. మీరు ప్రాబ్లం గా చేసి డిబేట్ లో ఒక 10 minutes తీసుకున్నారు. 10 minutes తీసుకున్నారు, నేను వాళ్ళ వాళ్ళతో మాట్లాడుతున్నా. బయట ప్రజలు ఉద్యోగాలు లేక